శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం, కరూర్లో తొక్కిసలాట్లో 40 మందికి పైగా చనిపోయినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అంటే ఇది సీఎం స్టాలిన్ కావాలని చేయించిన కుట్ర అని చెప్పేసి విజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్ ప్రెస్ మీట్ ప్రకారం నేను చాలా బాధపడుతున్నాను, నా గుండె పగిలిపోయింది ఇది చూసి. నిజ నిజాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయి, దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, అనవసరంగా మా పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎలా చూస్తారు అసలు మీరు? ఇప్పుడు విజయ్ మాట్లాడే మాటలకి స్టాలిన్ ఆల్రెడీ ఇచ్చిన స్టేట్మెంట్కి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పుడు స్టాలిన్ అడిగితే ఏమన్నాడంటే, ఇది రాజకీయాలు చేసే సమయం కాదు, ఎవ్వరూ కావాలని చేయరు, కాబట్టి అసలు వాటి గురించి మీరు ఎక్కువ మాట్లాడొద్దు, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు తక్షణం మనం చేయాల్సిన వైద్య సహాయం కావచ్చు, తక్షణ చర్యల మీద మన ధ్యాస అంతా ఉండాలి తప్పితే విజయ్ గురించి మాట్లాడటము అవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి స్టాలిన్ చాలా అనుభవపూర్వకంగాను చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు. స్టాలిన్ చేసి అప్పటికప్పుడు హాస్పిటల్స్లో వాళ్ళని తరలించడం కావచ్చు, వాళ్ళకి సహాయ చర్యలు చేసే విషయంలో కావచ్చు, తక్షణ చర్యల పట్ల ఏం చేయాలి మనం అనే దాని మీద చాలా బాగా, అంటే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాడు స్టాలిన్. పోస్ట్ మార్టం చేసిన బాడీస్ దగ్గరకు కూడా వెళ్ళి పూలదండలేసి ఆయన సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. చాలా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు స్టాలిన్. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, అన్నామలై వచ్చేసేసి, అంటే బీజేపీ అధ్యక్షుడు, అతను చాలా అతిగా మాట్లాడాడు. ఏమన్నాడంటే, అసలు విజయ్ది తప్పే లేదు అని విజయ్ని బాగా వెనకేసుకొచ్చాడు. ప్రభుత్వమే సరైన చర్యలు చేపట్టలేదు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, అది ఇది అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడితే వీళ్ళు అసలు ఈ విజయ్ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటే, వీళ్ళ సెక్రటరీ, వీళ్ళ ప్రెసిడెంట్, వీళ్ళు పర్మిషన్స్ అవి తీసుకుంటారు కదా, ఏమని తీసుకున్నారు వీళ్ళు, 10,000 మంది జనాలు వస్తారు అని చెప్పారు. దానికి తగ్గట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని కాసేపు ఇలా రకరకాలుగా ప్రభుత్వం మీద నిందయ్యాలని చూస్తున్నారు. అసలు ప్రభుత్వం ఏమో విజయ్ వాళ్ళే ఏదో కావాలని చేశారు అని వాళ్ళేమి చేతులు ఎత్తేయకోకుండా ప్రభుత్వం చేయాల్సిన పనులు ఒకటి చేయాల్సిన దానికంటే అదనంగా వాళ్ళు చేస్తే, ఇప్పుడు వచ్చేసేసి అడుదీసి ఇడిదీసి అన్నామలై ఇంత పెద్ద గొంతేసుకొని మాట్లాడటం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు విజయ్ వాళ్ళు మాట్లాడటం కావచ్చు. విజయ్ వాళ్ళు ఏం ఆరోపణలు చేశారంటే, కరెంటు కట్ చేశారు అని చెప్పి, కావాలని ప్రభుత్వం కరెంటు కట్ చేసింది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటి అంటే, వీళ్ళు వస్తారని చెప్పింది 10,000 మంది. పైగా వీళ్ళు లెటర్ ఇచ్చారంట ఆ పార్టీ వాళ్ళు, కరెంటు కట్ చేయమని. ఎందుకు చెప్పుండొచ్చు అంటే, వాళ్ళు ఇప్పుడు ఈ తీగలు, ఇవి వచ్చే వాహనాలు కానీ ఏమైనా ఈ కరెంటు తీగలు, కరెంటు షాక్ కొడుతుందనే ఉద్దేశంతో తీయమని చెప్పారేమో. కానీ అసలు కరెంటే లేకపోతే ఎట్లా అసలు? ఇప్పుడు వీళ్ళు మధ్యాహ్నం 3 దగ్గర నుంచి రాత్రి 7 వరకు పర్మిషన్ తీసుకున్నారు, వీళ్ళు కూడా ఇచ్చారు పర్మిషను. కానీ ఆ ఏరియాకి 3:45కే విజయ్ వచ్చాడు. కానీ ఎక్కువ మంది జనాలు వచ్చేదాకా ఆగాలి అని చెప్పి అతను జనాల ముందుకి కనిపించలా. అయితే పోలీస్ అఫీషియల్స్ ఏం చేశారంటే, ఇక్కడ చాలా ఉక్కగా ఉంది, ఎండగా ఉంది, చాలామంది వడదెబ్బ తగులుతుంది, ఎండకి వాలిపోతున్నారు జనాలు, ఎలాగో వచ్చాడు కదా మీ నాయకుడిని బయటికి రమ్మని చెప్పండి అని చెప్పి చెప్పారు. చెప్తే వాళ్ళు నిరాకరించారు. ఎప్పుడు వచ్చాడు? 6:45కి వచ్చాడు. ఎప్పటి నుంచి జనాలను సమీకరించారు వీళ్ళు? పొద్దున్నుంచి వస్తూనే ఉన్నారు జనాలు. ఈ వచ్చి 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 వచ్చి
కిక్కిరిసినట్టు అయిపోయింది. ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటే అయిపోయేదానికి రోడ్ షోలు పిచ్చేంటి నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్ షో అనేది ఒక కొత్త మ్యాజిక్ అనమాట. అదే ఒక పబ్లిక్ మీటింగ్ అనుకోండి, ఇప్పుడు 10,000 మంది వస్తారు అన్నప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అంటే ఇలాంటి పలానా ఈ మైదానం అయితే సరిపోతుంది అని చెప్పి ఒక అంచనా ఉంటుంది. లేదు వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా ఒక అంచనా ఉంటుంది. 10,000 మందికి ఈ బహిరంగ సభకి 10,000 మందికి అనువైంది. 10,000 మంది వస్తారు అంటే 15,000 మంది పట్టే స్టేడియం తీసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చింది ఏంటి, 27,000 మంది వచ్చారంట. వచ్చేసరికి ఏమైపోయిందంటే 2-3 రకాల తొక్కిసలాటలు జరిగినాయి. ఈ విజయ్ని చూడాలి అని చెప్పి ఏం చేశారంటే జనాలు ఆ రోడ్ల పైన ఉన్న చెట్లు ఎక్కారు, బిల్డింగుల పైకి ఎక్కారు. అయ్యేసరికి ఆ చెట్లు ఎక్కువ మంది చెట్లు ఎక్కేసరికి చెట్లు పడిపోయినాయి. ఈ ఆగి ఉన్న నుంచుని చూస్తున్న జనాల మీదకి చెట్లు పడిపోయేసరికి చెట్లు పడి చచ్చిపోయారు. ఇది కేవలం తొక్కిసలాట కాదు, చెట్లు కూలి చచ్చిపోయారు. పైగా ఎండ వేడిమికి తట్టుకోలేక మద్రాసులో ఎట్లుంటుందో తెలిసిందే కదా, సముద్రం పక్కన ఉండేసరికి హ్యూమిడిటీ ఉంటుంది, భయంకరమైన వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలో వీళ్ళు ఊపిరాడక చనిపోయారు చాలామంది. అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడేసరికి దెబ్బలు తగిలి పైగా పిల్లలు చచ్చిపోయారు. అసలు పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. అసలు పిల్లలు రావాల్సిన అవసరం ఏంటి? పోనీ యూత్ వచ్చారంటే అర్థం ఉంది, పిల్లలు ఎందుకు వచ్చినట్లు? ఆ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులే తీసుకొస్తారు. పిల్లలు ఎట్లా వస్తారు? చిన్న చిన్న పిల్లలు ఎట్లా వస్తారు? అసలు ఆ పిల్లలు చచ్చిపోయిన వాళ్ళ తాలూకు పేరెంట్స్ మీద కేసు పెట్టాలి. పోయినసారి కూడా సంధ్యా థియేటర్లో పిల్లల్ని తీసుకొచ్చినందుకు గాను పెద్దల మీద కేసు పెట్టాలని చెప్పింది. అందుకే బాలలకి హక్కులు ఉంటాయి, వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోలేరు కదా బాలలు. ఈ బాలలకి హక్కులకి తల్లిదండ్రులే విఘాతం కలిగించారనుకో, ఇప్పుడు స్కూల్లో టీచర్ కొట్టారు, మరి టీచర్ని మనం ఊరుకుంటామా? తల్లిదండ్రులు కొడితే కూడా ఒప్పుకోరు కదా. కొన్ని దేశాల్లో అయితే పిల్లలు కానీ ఫోన్ చేశారంటే ఇక అంతే సంగతులు. ఆ తల్లిని తండ్రిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు పిల్లల్ని కొడితే. అట్లాంటిది ఇంతమంది జనాలు పోగయ్యే చోటకి అది ఒక భద్రత లేని ప్రదేశం. అసలు తల్లిదండ్రులు అంటే అర్థం ఏంటి? పిల్లలకి భద్రత కల్పించేవాళ్ళని, కేర్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఇవ్వాల్సింది. ఇట్లాంటి జనసమర్థం ఉన్న ప్రదేశంలోకి ఎట్లా తీసుకెళ్తారు పిల్లల్ని అసలు? ఇకపోతే విజయ్ లేటుగా రావటం, ఎక్కువ మంది జనాలు వీళ్ళు సమీకరించదలుచుకుని తక్కువ మంది అని చెప్పటం, ఒక ఆర్భాటానికి తెరదీయాలని చూడటం, ఇంతటి దారుణమైన పరిస్థితికి తెరదీసిందని చెప్పొచ్చు. కాకపోతే జరిగింది ఇది. కానీ దీన్ని స్టాలిన్ ఎట్లా మాట్లాడాడు, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నాడు అని చూస్తే వీళ్ళది కుట్ర కనిపిస్తూనే ఉంది ఇక్కడ. అసలు అన్నామలై ఇంత ఇదిగా విజయ్ని వెనకేసుకుని రావటం పట్ల చాలామంది ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతున్నారు. నాకైతే ఏం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అసలు ఈ విజయ్ అనే అతను బీజేపీ వదిలిన బాణం. ఇప్పుడు అతను ఓట్లు చీల్చాలి. బీజేపీ విడిగా పోటీ చేస్తే, డిఎంకే పోటీ చేస్తే, విజయ్ పోటీ చేస్తాడు. ఓట్లు చీల్చాలి ఇప్పుడు విజయ్. చీలిస్తే డిఎంకేకి ఓట్లు తగ్గిపోతే బీజేపీకి బలం పెరుగుతుంది. అక్కడ ఇప్పుడు డిఎంకే ఓడిపోవాలి. అది అక్కడ వాళ్ళు చేయదలుచుకున్నది ఏంటి అంటే డిఎంకేని ఓడించడానికి విజయ్ అనే పావును వాడుతున్నారు. అందుకే విజయ్ చేసిన తప్పు వాళ్ళకి కనిపించట్లా. ఇంకా స్టాలిన్ ఏం మాట్లాడాడు, ఏ రాజకీయ నాయకుడైనా తన అభిమానులకి ఏమన్నా అవ్వాలని ఎలా కోరుకుంటారు అని చెప్పి చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు స్టాలిన్. కానీ వీళ్ళేమో అతని మీదనే ఇదంతా ప్రభుత్వం కుట్ర అని. ఇందులో ఏముంది అసలు ప్రభుత్వం కుట్ర? అసలు ఆ ఇరుకు రోడ్లలో మీరు రోడ్ షోలు ఎందుకు చేస్తున్నారు? ఇదే పని ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇరుకు రోడ్లలో రోడ్ షోలు చేస్తాడు. కొన్నిసార్లు తెలుగుదేశం వాళ్ళు కూడా చేశారు. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే, వీళ్ళకి చిన్న ప్రదేశంలో ఎక్కువ మంది వస్తే
చిక్కగా కనిపిస్తారు జనాలు, ఎక్కువ మంది కనిపిస్తారు. కనిపిస్తే వీళ్ళకి చాలా బలం ఉంది అని అనుకోవాలి రెండో వాళ్ళు అని. కానీ ఎవరికి తెలియదు మీదంతా వాపని, బలమని ఎవరు అనుకుంటారు? ఎందుకంటే పొద్దున ఒక మీటింగ్కి వెళ్తారు కొంతమంది, ఆ కండువా తీసి పక్కన పెట్టి మధ్యాహ్నం ఒక మీటింగ్కి వెళ్తారు, సాయంత్రం ఇంకో మీటింగ్కి వెళ్తారు. ఒకే మనిషి 3 మీటింగ్లు అటెండ్ చేస్తారు ఎలక్షన్స్ టైంలో. ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. అంటే అసలు కొంతమందికి ఎలక్షన్స్ వస్తే పండగ అనమాట. అదొక ఉపాధిలాగా ఉంది. నేను ఆ జనాలను తప్పు పట్టట్లా, ఈ రాజకీయ పార్టీలు తప్పు పడుతున్నా. అసలు మీరు కానీ వాళ్ళకి సరైన ఉపాధి ఇచ్చుంటే గనక ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు ఇలా కండువాలు మార్చి మీటింగులకి వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇవాళ ఏదో స్టాలిను ఆ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందిస్తున్నాడు, దక్షిణాదిన బీజేపీకి ఎదురొడ్డి, అలాగే అక్కడున్న గవర్నర్ని, ఇది మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి, గవర్నర్ని మార్చమని ఎంత మొత్తుకుంటున్నారో. బిల్లులు అతని దగ్గరికి పంపిస్తే అతను ఆ బిల్లులకి ఎస్ఓ నోనో చెప్పుకోకుండా పెట్టిలో పెట్టి పెట్టి మీద కూర్చుంటున్నాడు, ఆ సింహాసనం కింద పెట్టుకుని కూర్చుంటున్నాడు ఆ గవర్నర్తో పోట్లాట అవుతుంది. ఆ గవర్నర్ మీద సుప్రీంకోర్టు దాకా కేసులు వేసుకున్నారు వాళ్ళు, ఈ బిల్లులు తొక్కి పెడుతున్నాడు అని. అక్కడ కావాలని అతన్ని తీసుకొచ్చి పెట్టారు. అసలు గవర్నర్ వ్యవస్థకే మచ్చ తెచ్చేటట్లు మాయన మచ్చలాగా ఆ గవర్నర్ తయారయ్యాడు అక్కడ. అలాంటి పోరాటం చేస్తున్నారు ఆ ప్రభుత్వం. అంటే ఇక్కడ ఏంటి అంటే క్లియర్గా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళని ఒక రకంగా చూడటము, లేకపోతే ఇంకొక రకంగా చూడటము. అలాగే వాళ్ళ పార్టీ కాకోకుండా బీజేపీయేతర పార్టీలు ఉన్న రాష్ట్రాల మీద వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి యూరియా సరిగా ఇవ్వట్లేదు. ఇక్కడ రైతులేమో కిలోమీటర్ల పొడుగున యూరియా కోసం లైన్లో నుంచుంటున్నారు. యూరియా ఇవ్వాల్సింది ఎవరు, రిలీజ్ చేయాల్సింది ఎవరు? కేంద్రం. కొన్ని రాష్ట్రాలకేమో చక్కగా, వాళ్ళ పాలిత రాష్ట్రాలకేమో చక్కగా ఇచ్చుకుంటున్నారు. ఇట్లా అంటే ఒక రకంగా నేను నా నోటితో అనకూడదు కానీ సవితల్లి ప్రేమ చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇన్ని పోరాటాల మధ్యలో కూడా స్టాలిన్ నిలబడి ఫైట్ చేస్తున్నాడు. ఎట్లయినా స్టాలిన్ని కింద పడేయాల్సిందే అని విజయ్ అనే ఆయుధాన్ని వాళ్ళు వాడుతున్నారు. పైగా ఈ మొత్తానికి స్కెచ్ ప్రశాంత్ కిషోర్ అని తేలుతుంది. నేను సలహాలు ఇస్తాను, ఆ మధ్య ఎవరికో 2 గంటలు సలహా ఇస్తే నాకు 11 కోట్లు వచ్చింది, బిల్లు వేసాను 11 కోట్లు అన్నాడు. ఆ 2 గంటలు ఎవరికి ఇచ్చాడు సమయము, ఎవరు 11 కోట్లు ఇచ్చారు అనేది బయట పెట్టలేదు. కానీ ఆయన బాగానే చెప్పాడు. అంటే ఆయన ఆదాయ వివరాలు తెలపమని ఎవరో అడిగితే చెప్పాడనమాట. నేను కేవలం సలహాలు ఇచ్చే నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను, దానిలో జిఎస్టీ కరెక్ట్గా కడుతున్నాను, ఆదాయ పన్ను సరిగ్గా కడుతున్నాను, మిగిలిన డబ్బులు నా పార్టీకి నేను ఫండ్గా ఇచ్చుకుంటున్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోరు దక్షిణాది రాష్ట్రాల్లో సలహాలు ఇవ్వడం మొదలెట్టిన తర్వాతనే ఇట్లాంటి బీభత్సాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన సలహాలు కూడా అతనిచ్చినవే. కోడికత్తి కేసు, అలాగే మొన్న గులకరాయి వ్యవహారం, ఇవన్నీ సింపతి గెయిన్ చేయడానికి ఇచ్చేవన్నమాట. విజయ్ కూడా అలాగే సలహాలు ఇచ్చి కేంద్రానికి ఉపయోగపడేలాగా, బీజేపీ పార్టీకి ఉపయోగపడేలాగా, ఆ రాష్ట్రంలో ఏమైనా సరే బీజేపీ అధికారంలోకి రావాలి అనే ఒక ఉద్దేశంతో, పైగా మళ్ళీ విజయ్ జిఎస్టీని ఇట్లాంటి వాటిని బాగా వ్యతిరేకించి బీజేపీ విధానాల మీద ఫైట్ చేసినట్టే కనిపిస్తాడు. ఇంకా మరొక మాట ఏం చెప్పుకోవాలి అంటే, ఈ యువ హీరోలు, ఈయన యువ హీరో కూడా ఏం కాదు, దాదాపు మధ్య వయసుకు వచ్చేసాడు. నేను అనుకోవటం 50 ఏళ్ళు ఉంటాయి ఈజీగా అతనికి. పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతను కావచ్చు, వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో పార్టీని స్థాపించి
పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేసి అలా కింద నుంచి పైకి రావాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైనుంచి కిందకు వస్తున్నారు. అంటే వీళ్ళు ఒక బలమైన నాయకులుగా అయిన తర్వాత వీళ్ళు జనాల్లోకి వెళ్ళాలని చూస్తున్నారు. అంటే కింద నుంచి బలంలా అంటే ప్లాట్ఫామ్ పెద్దది లేదు, కింద ప్లాట్ఫామ్ ఉండి ఇలా పైకి పిరమిడ్ లాగా పైకి వెళ్ళి నాయకుడు పైన ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాంటీ పిరమిడ్ లాగా పైనుంచి వీళ్ళు కిందకి అంటే ప్రజల్లోకి ముందు వెళ్ళకోకుండా అంటే ప్రజల అవసరాల కోసం ప్రజల సమస్యల పట్ల పనిచేయకోకుండా వీళ్ళకున్న జనాదరణని పెట్టుబడిగా పెట్టి నాయకులుగా ఎదుగుదాం అనుకుంటున్నారు. ఇది ఒక ఎన్టీఆర్కి సాధ్యమైంది తప్పితే మిగతా ఎవరికి కూడా అది అంత కరెక్ట్గా సూట్ అయ్యే విషయం కాదు. కాకపోతే ఇట్లా వచ్చిన వాళ్ళని బీజేపీ వాడుకోవటంలో మటుకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా తల్లులైనా తండ్రులైనా తమ పిల్లలకి భద్రతనివ్వాల్సింది పోయి ఇట్లాంటి ప్రదేశాలకు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీసిన వాళ్ళ మటుకు ఖచ్చితంగా శిక్షించాలి ఈ సందర్భంగా అని చెప్పి నేను కోరుకుంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.